తోడు నీడ అన్న పదాలకు అర్థం చెప్పే దంపతులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో శ్రీహరి శాంతిలది ప్రత్యేక స్థానం. శాంతి తోడుగా శ్రీహరి సాగించిన ప్రయాణంలో ఆయన హీరోగా ఎదిగారు. హీరోగా ఎదిగిన శ్రీహరికి నీడగా ఆమె సాగిస్తున్న జీవనం ఆయన సక్సెస్ గ్రాఫ్ను పెంచుతోంది. ప్రేమకు నిర్వచనంగా నిలిచిన ఈ జంటతో ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ దిల్ సే. హరి గారు, హలో శాంతి గారు, వెల్కమ్ టు దిల్ సే అండి. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే, మీరు ప్రతి ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తూ ఉంటారు? పర్టికులర్గా ఆ రోజు అని కాదు, మాకు ప్రతిరోజు వ్యాలంటైన్ డే లవ్ చేసుకుంటూ ఉంటాం. మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే ఏంటి? పెళ్లి రోజు. పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? తన ఫ్యామిలీ మొత్తం వస్తారు, మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, ఓకే, అందరు వస్తారు. నాకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఓకే, శ్రీహరి గారు ఏం గిఫ్ట్ ఇస్తారు? ఆయనే ఇస్తారు నా గిఫ్ట్, నేను ఇవ్వను. మీరేమి ఇవ్వరా? ఆయనే ఇస్తుంటారు. సో శ్రీహరి గారు మీరు చెప్పండి, ఏమన్నా ముందే ప్లాన్ చేస్తారా ఆ రోజుకి? యాక్చువల్లీ ఈ మంతే ఉంది ఇప్పుడు. అవునా, ఏ రోజు అండి? 21st. ఓకే, ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. ఓ, ఎంత గిఫ్ట్స్ ఇవ్వకపోతే అన్నా? ఆయన నాకు ముందే ఒక వారం ముందే చెప్పేస్తారు, నీకేం కావాలో నువ్వు వెళ్ళి కొనుక్కోవే అంటే అమౌంట్ ఎంత అని చెప్పేస్తారు. ఓకే, దీన్ని కొనుక్కొని చెప్పేసి నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. బట్ ఫస్ట్ టైం వచ్చి ఆయన కొన్ని ఇచ్చింది వచ్చి లాస్ట్ ఇయర్. ఓకే, తనే వచ్చి దగ్గర ఉండి నాకు ఒక 2 డైమండ్ నెక్లెస్ కొని ఇచ్చారు. వావ్. సో శ్రీహరి గారు, ఫస్ట్ కొంచెం మీ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కెరియర్ ఎలా సాగుతుందండి మీది? బాగుంది, ఫస్ట్ క్లాస్. స్టార్టింగ్ నుంచి కూడా అద్భుతమైన సినిమాలు చేశారు, రియలిస్టిక్గా చేసి రియల్ స్టార్ అనిపించుకున్నారు. రియల్ లైఫ్కి మీరు గమనించిన తేడాలు ఏంటి? నన్ను రియల్ లైఫ్లో కూడా నేను రియల్గా ఉంటానని నా ఫ్యాన్స్ అట్లాంటి బిరుదు ఇచ్చారనుకుంటాను. నేను రియల్ లైఫ్లో కూడా రియల్గా ఉంటారు మీరు? ఎప్పుడు రియల్గా ఉంటాను. ఎప్పుడు రియల్గా ఉంటారు, రియల్ లైఫ్లో రెండిట్లో. ఫస్ట్లో మీరు విలన్గా చేశారు, తర్వాత కామెడియన్గా చేశారు, తర్వాత హీరోగా మారారు. మీకు హీరో అవ్వాలని ముందు నుంచి ఉండేదా? హీరో అవ్వాలి అంటే అనుకోకుండా జరిగిపోయింది? నా చిన్నప్పటి కళ అది, హీరో అవ్వాలని. ఓ, ఓకే. సో హీరో అవటం కోసం నేను మొదట్లోనే హీరో కనుక అయ్యి ఉంటే ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడేమో. అంటే ఒక్కొక్కటి నేను ఇక్కడికి వచ్చినాకే నేర్చుకున్నాను అన్నీ. ఓకే. సో అన్నీ ప్రూవ్ చేసుకుంటూ కామెడీ కానీ, సెమీ విలను, సెమీ పాజిటివ్ వేషాలు, అలాగే భయంకరమైన రేపింగ్ విలన్, రేప్ సీన్లు, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆడియన్స్లోంచే ఒక చిన్న ఫీల్ స్టార్ట్ అయింది. తను అన్ని విధాలుగా ప్రూవ్ అయ్యాడు, హీరో ఎందుకు అవ్వట్లేదనే ఆలోచన. కరెక్ట్గా ఆ టైంలో పోలీస్ సినిమా రావటం, సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చినాయి. నేను హీరో అయిన తర్వాత వరుసగా 9 హిట్లు ఉన్నాయి. బహుశా ఇండస్ట్రీలో ఆ రికార్డ్ నాకే ఉంది. మీరు అనుకున్నారు ముందే హీరోగా అయి ఉంటే ఇంటికి వెళ్ళిపోయామని, కానీ మీరు ముందే హీరో అయి ఉంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అయ్యేది కాదు, అయితే నష్టం జరిగేది నాకు. ఎందుకంటే నేను అప్పటికి యాక్టింగ్ గురించి కానీ చేస్తాననే ధైర్యం ఉంది కానీ, బట్ పర్టికులర్గా దాని గురించి ట్రైన్ అవటం అనేది అట్లా. హీరోగా చేస్తానో లేదో అని డౌట్ ఉండేది. అంటే అన్ని రసాలు పండించాలి కదా. యా, అసలు ఎందుకంత టైం పట్టింది అంటారు హీరో అవ్వటానికి? నాకు అన్ని ఫేసెస్ తర్వాత మీ మంచికే అంటే. ఇప్పుడు మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, ఈవెన్ దో హీరో తర్వాత హీరో అంతటి క్యారెక్టర్ చేస్తున్నారు, పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ హీరోగా మాత్రం చేయట్లేదు ఈ మధ్య. ఎందుకని? ఎందుకు చేస్తున్నాను మళ్ళీ ఎందుకు బ్యాక్ టు ద పెవిలియన్ లాగా మళ్ళీ ఎందుకు క్యారెక్టర్ రోల్స్లో దిగారు? క్యారెక్టర్ రోల్స్ తోటి ఇంకెక్కువ నాకు గుర్తింపు వస్తుంది. ఓకే, నా మైలేజ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, తర్వాత ఆ క్లాస్లో నాకు చాలా పెద్ద స్లాట్ ఫ్యాన్స్ దొరికారు. అట్లాగే మొన్న మగధీర ఎగ్జాక్ట్లీ అల్టిమేట్ ఫిల్మ్. చాలామంది పెద్దల అడ్వైస్ ఏంటంటే నువ్వు ఒప్పుకో, నువ్వు ఇట్లాంటి చాలా గొప్ప కథలు మిస్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ. సో ఇట్లాంటి రోల్స్ చేసేవాళ్ళు లేక కథలు లాస్ అయిపోతున్నాం. వచ్చినాయి అల్టిమేట్గా నాకు సెంట్రల్ క్యారెక్టర్ అయితేనే చేస్తున్నాను నేను. మగధీర ఎవరు చూసినా కూడా భైరవ అంటే షేర్ కన్నా ఎక్కువ గుర్తుపడుతుంది. అది ఒప్పుకోకపోతే చాలా మిస్ అయ్యేవారేమో.